నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. శ్రీశైలం ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకం. కానీ ఆ డ్యామ్ అంటేనే 6-7 ఏళ్లుగా అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించారు. అనేక మంది నిపుణుల బృందాలు, ప్యానెళ్లు, కమిటీలు సందర్శించి ఎన్నో సిఫారసులు చేసిన బుట్ట దాఖలు చేశారు. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి డ్యామ్ పరిస్థితిపై ప్రభుత్వానికి లేఖ రాయడంతో గత పాలకుల నిర్లక్ష్యం మరింత వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి చెముకుల చైతన్య గారు జాయిన్. నమస్తే అండి, వెల్కమ్. అలాగే వైసీపీ నుంచి సీనియర్ లీడర్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉపా లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. సార్ లక్ష్మణ్ గారు, ఈరోజు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ NDSA కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ మధ్యకాలంలో అంతకుముందు కూడా అనేక ప్యానెల్స్, కమిటీలు సందర్శించి ఫైనల్గా ఇప్పుడు ఈ రీసెంట్గా NDSA కూడా సందర్శించి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారి జైన్ అన్న ఆయన ఈరోజు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది. అంటే ఇట్స్ వెరీ అర్జెంట్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. అసలు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ కూడా బహుళార్థ సాధక ప్రాజెక్టులు, చాలా క్రూషియల్ రెండు రాష్ట్రాలకు. అలాగే వాటి వలన ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాము. అవి చేస్తున్న సర్వీస్కి వాటికి మనం ఎంతో జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలన్నటువంటి సోయా అన్నిటితో పాటు వీటికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటువంటి మెయిన్ ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ పట్ల కూడా ఇంత నిర్లక్ష్యాన్ని చూపించడం ఎలా చూడాలి? ఇక్కడ ప్రభుత్వాలు, పార్టీలను కాసేపు పక్కన పెడదాం. అసలు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఈ రకంగా వాటి ద్వారా అంత ప్రయోజనాలు పొందుతూ కూడా సాగునీటికి కాకుండా అనేక రకాల ప్రయోజనాలు, ఈవెన్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి కూడా ఎంతో మనకు ఉపయోగపడుతున్నటువంటి డ్యాముల్ని కనీస రక్షణ చర్యలు, రక్షణ పరమైనటువంటి మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి కొన్ని సర్వీస్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, మినిమంగా చేయాల్సినవి, అవి కూడా ఇలాగూ నిర్లక్ష్యానికి గురవటం అంటే ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఇంతకుముందు గుండ్లకమ్మ అనో లేకపోతే అవి ఏవైనా కానీ ఇంపార్టెంటే, మరి అవన్నీ అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవటం, గ్రీజ్ రాయి లేదని చెప్పేసి అంటే వినడానికి అదొక నవ్వులాట కనిపించింది. నిజమా? కనీసం గేట్లకి గ్రీజులు కూడా పెట్టరా? మరి ఇలా ఉంటుందా? మేబీ అతిశయోక్తి ఏమో. ఈ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళతో ఉన్నటువంటి విభేదాలతో అలా రాసుకుంటున్నారేమో, చెబుతున్నారేమో అనుకుంటుంటే, మరి మేజర్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి వీటి మెయింటెనెన్స్ కూడా ఎట్లా తగలడింది అని చెప్పేసి అంటే ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే నీటి ప్రాజెక్టుల విషయంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా శ్రద్ధ అయితే తీసుకోవాలి. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి అంశం. నీరు లేని రైతు పంట వేసుకునే పరిస్థితి లేదు. అందువలన సరే, ఒక ప్రభుత్వాన్ని తప్పుబట్టి ఒక ప్రభుత్వాన్ని మెంపు పెట్టాలని కాదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు సీఎం అయ్యి తెలుగంగ ప్రాజెక్టు ఎప్పుడైతే ప్రస్తావన చేశాడో అది రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. దాని తర్వాత గడ్డికోట ప్రాజెక్టు జరిగింది చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి గారు కూడా తను ఎంతవరకు చేయాలనో ప్రాజెక్టు విషయంలో అంతవరకు కూడా చేశారు. అయితే ప్రాజెక్టుల నిర్మాణాలు ఒక ఎత్తు అయితే దాని నిర్వహణ రెండో ఎత్తు. అది చాలా ఇంపార్టెంట్. మేము నిధులు ఖర్చు పెట్టాము, ప్రాజెక్టు కట్టాము, వదిలేసామంటే కాదు కదా. మెయింటెనెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టే మనం ప్రస్తావన చేసుకుంటే, పైనుంచి వాటర్ కిందికి దుంకినప్పుడు కింద కాంక్రీట్తో ఒక 2-3 అరలు కడతారు. అంటే ఒక ఇందులో పడి ఆప్రాన్ అంట, దాని మీద మళ్ళీ కింద పడి ఆ తర్వాత నదిలో నీరు ప్రవహించాలి. ఎందుకు అంటే అలా కింద పడినప్పుడు సరైన కాంక్రీట్ లేకపోతే అది భూమిలోకి చొచ్చుకుపోయి ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వస్తుంది.
ఫౌండేషన్లకి నీళ్ళు ఫౌండేషన్ ప్రాబ్లం, ఫౌండేషన్ దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందువలన వాటి నిర్మాణాల విషయంలో సరే అప్పుడు ఎలా నిర్మాణం చేపట్టారు, అప్పుడు ఫ్లో ఎంత ఉంటుంది, స్పీడ్ ఎంత ఉంటుంది, కొంత లెక్క వేసి దాని ప్రకారము కొన్ని నిర్మాణాలు చేపట్టారు అనుకున్నాం. కానీ మెయింటైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అవి అయినప్పుడు వెంటనే రిపేర్లు చేసి, ఇప్పుడు గేట్లు చూసాం చాలా సార్లు, గేట్లు మరమ్మతులు లేక గేట్లు ఇరుక్కుపోయాయి, అన్ని గేట్లు తెరవలేకపోయారు, ఇలాంటి వార్తలు కూడా మనం చూసాం. ఎందుకు ఆ పరిస్థితి దుస్థితి అంటే చిత్తశుద్ధి లేకపోవటం పాలకులకు. ప్రాజెక్టు మెయింటెనెన్స్ సంబంధించి నిధులు కేటాయిస్తే అవి జరుగుతూ ఉంటాయి. వాటి మీద ఒక అవగాహన, అంచనా ఉండి ఒక ఎస్టిమేట్ తీసుకొని వర్షాకాలం ఆగిపోయిన తర్వాత ఎండాకాలంలో లేకపోతే కనుక శీతాకాలంలో పనులు చేస్తారు. మరి ప్రపోజల్ వాళ్ళు ఇంజనీర్లు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, మేము ప్రపోజల్స్ పంపించామండి, నిధులు లేవంటున్నారు, మాకు నిధులు విడుదల చేయలేదు, మేము చేయలేకపోయినామంటారు. వాళ్ళ కోశ ఎవరు వినాలి? పైన చీఫ్ ఇంజనీర్ వరకు. చీఫ్ ఇంజనీర్ ఎవరు చెప్పాలి? మంత్రికి. మంత్రి ఎవరు చెప్పాలి? ముఖ్యమంత్రికి చెప్పాలి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుంది డిపార్ట్మెంట్. ఇక్కడ అసలు కృష్ణా వాటర్ మీద శ్రీశైలం ప్రాజెక్టు కానీ, ఇటుపై నాగార్జున సాగర్ కానీ ఎంత ఇంపార్టెంటో ఎవరికి తెలియని విషయాలా కృష్ణా జలాల విషయంలో? తెలంగాణకు, ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రకు కానీ ఐడల్ ప్రాజెక్టు కూడా ఉంది. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఒకవైపు, రైట్ బ్యాంక్ కెనాల్ ఒకవైపు. జీవనాధారం అది శ్రీశైలం ప్రాజెక్టు. దాని విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభుత్వాలు అంటే ఏమి చెప్పాలి మనము? ఇప్పుడు ఆ యొక్క డ్యామేజ్ అది కింద భాగం డ్యామేజ్ అయింది, డ్యాము కిందికి ప్రవహించే భాగం డ్యామేజ్ అయితే దానికి సంబంధించి తత్కాలిక ఏర్పాట్లు చేసినా కూడా సిలిండర్ లాంటివి ఏర్పాటు చేసి, అంటే ఇనుపతో సిలిండర్ లాగా తయారు చేసి అందులో పెట్టినప్పటికీ కూడా అవి కూడా కొట్టుకుపోయాయి అంటే ఏం చెప్పాలి మనం? అంటే ఆ స్పీడును లెక్క వేయడంలో వీళ్ళకి చేత కాలేదా? పైనుంచి ఎంత హైట్ లోంచి నీళ్ళు ఎన్ని రోజుల కాలం? ఎప్పుడైనా వరదలు వస్తే ఖచ్చితంగా అన్ని గేట్లు తెరుస్తారు. తెరిచినప్పుడు ప్రెజర్ విపరీతంగా ఉంటుంది. ఆ ప్రెజర్ కింద కాంక్రీట్ గోడల కింద ఉన్నప్పుడు కూడా ఆ ప్రాణంట అది కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అవన్నీ ఇంజనీర్లకు అన్నీ తెలుసు. అవి స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదని ఎప్పుడు చూసుకోవాలి? వర్షాకాలం లేనప్పుడు వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు అవి రిపేర్లు చేసుకుంటూ పోతే అవి నిలబడతాయి. ఏమైపోతుంది? పట్టించుకునే వాళ్ళు లేదు, నిధులు లేవంటారు, వదిలేస్తారు. వదిలేస్తే మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు మళ్ళీ విపరీతంగా పైనుంచి ప్రవహిస్తుంది కిందికి చాలా ఫాస్ట్ గా. మళ్ళీ డ్యామేజ్ అయింది, ఒకసారి డ్యామేజ్ అయింది, ఇంకా డ్యామేజ్ పెరుగుతుందే గంట ఆగిపోతుందా? కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం అన్నది పనికిరాదు ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుల విషయంలో. రైట్ లక్ష్మణ్ గారు. ఇకపోతే చైతన్య గారు, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు లేదంటే కనుక పోలవరం ప్రాజెక్టుని త్వరగా కంప్లీట్ చేసి ఎక్కడికెక్కడికో నీరు తీసుకెళ్తాము, రాయలసీమ దాకా తీసుకెళ్తాము, ఇవన్నీ సరే. ఉన్న ప్రాజెక్టులని కూడా సరిగ్గా మనం ఉపయోగించుకునే కార్యక్రమం, వాటికి దీర్ఘకాలికంగా మనకి ఉపయోగపడేటట్లుగా అవన్నీ కూడా చాలా బహుళార్థ సాధక ప్రాజెక్టులు, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కదా ఇవన్నీ. ఇవన్నీ కొన్ని రాష్ట్రాలకు సంబంధించింది, ఇదేమీ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి కాదు కదా. ఇవన్నీ నేషనల్ ప్రాజెక్ట్స్, జాతి సంపద కదా. మరి ఇన్ని కమిటీలు వచ్చి, ఇన్ని రిఫరెన్సెస్ ఇచ్చి, ఇన్ని సజెషన్స్ ఇచ్చి, రికమెండేషన్స్ చేసినా కానీ అశ్రద్ధ చేయటాన్ని ఎలా చూడాలి? అంటే చేతకాక, లేదంటే ఆ రకమైన ఎక్స్పర్టైజ్ మనకి లేదా, లేదంటే నిర్లక్ష్యమా, లేదంటే నిధుల లోపమా, లేదంటే కేర్లెస్నెస్సా? ఇప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం కూడా అంతే స్థాయిలో ఉంటుంది కదా. అవి కనుక నిజంగా లక్ష్మి గారు అన్నట్లు అనేకమైనటువంటి సైంటిఫిక్ ఫినామినా ఉంటుంది, అది కనుక ఫెయిల్ అయితే, అది కనుక ఏమైనా జరగనాంది జరిగితే కింద కొట్టుకుపోవటమే కదా. ఇప్పుడు
గేట్లు కొట్టుకుపోయి ఒక 40 మంది చచ్చిపోయారని చెప్పేసి వైసీపీ హయాంలో మీరు ఆరోపణలు చేశారు. ఆరోపణలేం కాదు, అది వాస్తవం కూడా, నేషనల్ లెవెల్లో అవి హైలైట్ అయింది. ముందు వినటానికి కాదు, అసలు సిగ్గుచేటు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి విన్నప్పుడు అనమాట. అంటే ఆ రకమైన పరిస్థితుల్లో ఉన్న ప్రపంచం అంతానేమో ఇంపాసిబుల్ ప్రాజెక్ట్స్ని కూడా పాసిబుల్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో 3 గ్యాంజెస్ అనేది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అంట. ఆ రకమైనవి విన్నప్పుడు ఎంతో ఆనందం వేస్తుంది. మరి ఉన్న వాటిని కూడా మనం ఈ రకమైన మెయింటెనెన్స్ లోపభూయిష్టంగా ఉందంటే ఎలా చూడాలి సార్? అంటే నిధులు వాటికి ఖర్చు పెట్టడానికి కూడా మనసు రావట్లేదు అనుకోవాలా? ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొంత రిలీజ్ చేసింది అంటున్నారు. రెండోది ఏంటంటే ఆల్రెడీ సమ్మర్ అయిపోవస్తుంది, జూన్లో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే ఎన్డిఎస్సి రికమెండేషన్స్ చేసినవన్నీ కూడా కొన్ని షార్ట్ టర్మ్ రికమెండేషన్స్, కొన్ని లాంగ్ టర్మ్ రికమెండేషన్స్, ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి జూన్ లోపల కంప్లీట్ చేయాలంటున్నారు. అసలు జూన్ వచ్చేసింది కదా, ఆల్రెడీ వర్షాలు ఇప్పుడు అకాల వర్షాలు కూడా పడుతున్నాయి. మరి వర్షాలు పడితే పని చేయడానికి అవకాశం ఉండదు. మరి టైం గ్యాప్, అందులో ఈసారి మాన్సూన్స్ కూడా త్వరగా వస్తాయి అంటున్నారు. ఇంతకు ముందులా కాకుండా 15 days బిఫోర్ ఆల్రెడీ అండమాన్ టచ్ అయినాయి అక్కడ. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 15 days. ఏపీ ఆర్ తెలంగాణ ఈస్ గోయింగ్ టు విట్నెస్ ద మాన్సూన్స్ దిస్ టైమ్. సో వేర్ అండ్ వాట్ వెంట్ రాంగ్? చైతన్య గారు ఒకసారి ఆడియో. ఓకే, ఫైన్ కంటిన్యూ సార్. ముందుగా ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. శ్రీశైలం ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో ఉన్నటువంటి కరువు ప్రాంతం మొత్తాన్ని మనం పూర్తిగా పంటలు పండించే ప్రాంతంగా సుభిక్షంగా తయారు చేయడం కోసంగా శ్రీశైలం డ్యామ్ ని పెద్ద ఎత్తున ఒక మంచి ఆలోచన విధానంతో తీసుకొచ్చారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు కూడా శ్రీశైలం డ్యామ్ ఉపయోగపడవచ్చు. పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, శ్రీశైలం ఎలమకుడి కాలం నుంచి వచ్చేటువంటి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, రాయలసీమ తెలంగాణ ప్రాంతాన్ని మనం పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ ఉపయోగించుకుంటున్నటువంటి ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కాబడినప్పుడు మాకు తెలుగు అక్కడి నుంచి నేరుగా చిన్న ఎక్కువ నీళ్ళు అందించే పరిస్థితుల్లో కూడా శ్రీశైలం ప్రాజెక్టు ఉపయోగించుకుంటూ. ఈ రోజున కూడా ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ ప్రాంతమే కాకుండా మన నెల్లూరు జిల్లా కావచ్చు, ఒంగోలు జిల్లా కావచ్చు, మిగతా కింద ప్రాంతాలకంతా కూడా, చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో కూడా శ్రీశైలం నుంచి మనకు వాటర్ ఫెసిలిటీకి ఉపయోగించుకుంటూ ఉంటాం. అటువంటి ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా కాపాడుకునే విషయంలో ఈ రోజు కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేసిన దాఖలాలు లేవు. గతంలో అనేక మంది నిపుణుల చేత పర్యవేక్షణ చేయించిన తర్వాత యాప్రాన్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాం, యాప్రాన్ దెబ్బతినిందని చెప్పని, ఆ యాప్రాన్ దెబ్బతిన్న పరిస్థితుల్లో వచ్చినప్పుడు లోపల స్టీల్ టర్బైన్స్ కొన్ని ఏర్పాటు చేసుకుని అది ఇబ్బంది పడకుండా ఉండడం కోసంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఏర్పాటు దాన్ని కాపాడే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశారు. అయితే గడిచిన 6 సంవత్సరాల కాలంలో, అంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం 2019లో తెలుగుదేశం ప్రభుత్వం పడిపి వైకాపా ప్రభుత్వం వచ్చే నాటికి అప్పటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిపుణుల చేత ఒక పర్యవేక్షణ చేయించి యాప్రాన్ ఎంతవరకు దెబ్బతిని ఉంది, దీన్ని ఎక్కడెక్కడ మనం బాగు చేయించుకోవాలి, ఏం బాగు చేసుకుంటే ఎంత శాతం నిధులు కావాలి, వీటన్ని కూడా కేటాయించుకొని ప్రత్యేకమైన టెక్నాలజీని, అవసరమైతే విదేశాల నుంచి కూడా టెక్నాలజీని తీసుకొచ్చి విదేశీ నిపుణులు కూడా చూపించి దాన్ని పర్యవేక్షించి శ్రీశైలం డ్యామ్ ని పూర్తి స్థాయిలో భద్రతగా కట్టుదిట్టంగా చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే 2019లో ప్రభుత్వం పడిపోయిన తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నీటి పారుదల విషయాలు కావచ్చు, డ్యాముల విషయాలు కావచ్చు, ప్రజలకు అందించినటువంటి సౌకర్యాల విషయాలు కావచ్చు, సమర్థత లేనటువంటి మంత్రులని, మా జిల్లాకు సంబంధించినటువంటి అనిల్ గారిని ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మొదటిసారిగా నియమించారు. ఆయనకు పాపం వ్యవసాయం చేసిన అలవాటు లేదు. ఒక్కసారిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత వాళ్ళు పోలవరం నుంచి డబ్బులు ఏ విధంగా దండుకోవాలా, ఇంకెక్కడ నుండి ప్రాజెక్ట్ నుంచి డబ్బులు ఏ విధంగా దండుకోవాలన్న ఆలోచనలు ఉన్నారు. కానీ ప్రాజెక్టులకు జరుగుతున్న నష్టాన్ని కానీ, ప్రాజెక్టులు కోల్పోతే జరిగేటువంటి ఇబ్బందులు కానీ, రైతాంగం ఏ విధంగా నష్టపోతారన్న అంశంపైన వాళ్ళు ఏ రోజు దృష్టి కేంద్రీకరించలేదు. ఫలితంగా ఈ రోజున శ్రీశైలం డ్యామ్ మరింతగా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైతే నిపుణుల పర్యవేక్షణ ఒక శ్రీశైలం డ్యామే కాదండి, పోలవరం కావచ్చు, కండలేరు కావచ్చు, తిరుగం కావచ్చు, మాకున్నటువంటి మిగతా గుండపోచరం కావచ్చు, వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ యాప్రాన్ దెబ్బతినే విషయాల్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెన్నా మీద కట్టినటువంటి కొన్ని దగ్గరలు కూడా మాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇమీడియట్లీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రులు తీసుకొచ్చి 2-3 సార్లు
సంగం దగ్గర ఉన్న బ్యారేజీలు కావచ్చు, నెల్లూరు మీద కట్టినటువంటి బ్యారేజీ, పెన్నాల మీద ఉన్నటువంటి బ్యారేజీలని ప్రత్యేకించి పర్యవేక్షణలు చేయించి వాటి రిపేర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు తెప్పించుకుంది. ఆ తెప్పించుకున్న ప్రణాళికల పైన పనిచేయడం కనీసం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన వాళ్ళ మీద మేమెందుకు పనిచేయాలనే ఆలోచనతో జగన్ గారి ప్రభుత్వం చేయలేదో, లేకపోతే వాళ్ళకి అసలు ప్రాజెక్టుల మీద అవగాహన లేదో, మనకి పట్టం అనుకున్నారు. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్ట్ ని అభద్రతా భావనలు తీసుకుపోవడంలో కానీ, నిర్లక్ష్యానికి గురి చేయడంలో కానీ గత పాలకుల యొక్క వైఫల్యం చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అనేక సార్లు శ్రీశైలం డ్యామ్ పర్యవేక్షణ కోసం మొన్న కూడా ముఖ్యమంత్రి గారు జలహారతికి శ్రీశైలం పోయొచ్చారు. శ్రీశైలం దగ్గర నుంచి నీరు వదిలి రెండో పంటకు నీళ్లు వదిలిన విషయంలో కానీ, శ్రీశైలం నుంచి పోయేటువంటి పారుదల ఏ విధంగా రాయలసీమ మొత్తం కావచ్చు, కోనసీమ మా సీమాంధ్ర నెల్లూరు ప్రాంతంలో కావచ్చు, ఏ విధంగా ఈ నీటి సప్లై చేయాలి, ఏ విధంగా పోతుంది, డ్యామ్ భద్రతా భావాలు ఏ విధంగా ఉన్నాయి, గేట్లు ఎలాగ ఉన్నాయి అన్న విషయాన్ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. దాని మీద నివేదిక తయారు చేసుకోవడం జరిగింది. యాప్రాణ విషయం మీద కూడా ఏ విధంగా దీన్ని బాగు చేయించాలని ప్రత్యేక నిపుణుల చేత ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తెప్పించుకున్నారు. వాటికి సంబంధించి మా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామారెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఒక పక్కన పోలవరం పనిచేసుకుంటూ, ఇంకో పక్కన శ్రీశైలం డ్యామ్ ని కాపాడుకునే అంశం కావచ్చు, సాగర్ కావచ్చు, మరో దగ్గర ఉన్నటువంటి గుండ్లపోచమ్మ కావచ్చు, కండలేరు కావచ్చు, వీటన్నిటిపైన ఎక్కడైతే నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రత్యేకించి ప్రజల కోసంగా నిర్మాణం కాబడ్డాయో, జాతి సంపదగా మనం భావిస్తున్నామో, ఆ ప్రాజెక్టులను కాపాడుకునే విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతి జిల్లాలో ఎన్నికల ముందున కేవలం నీటి ప్రాజెక్టుల పైన కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. మనకి ఏ ప్రాజెక్టు నుంచి ఎక్కడి దాకా నీళ్లు వస్తున్నాయి, ఏ నదులు అనుసంధానం చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన రైతాంగానికి నీరు అందించే విషయంలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు ఏంటి, ఈ ప్రాజెక్టుల పట్ల అనుసంధానం ఏ విధంగా చేయొచ్చు, ఏ ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయి అనే అంశం పైన తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రజలకి అవగాహన కోసంగా ప్రతి జిల్లా తిరిగి ప్రభుత్వానికి తెలిసి వచ్చేలాగా ఈ ప్రాజెక్టులు ఇబ్బంది పడుతున్నాయి, ఇక్కడ మనకు నీటి వసతులు సరిగా లేవు, ఈ కాలంలో మనం అనుసంధానం చేసుకోవాలి, దయచేసి మీకు అర్థం కాకపోతే నిపుణులైనటువంటి అనేక మంది ఇరిగేషన్ శాఖ సంబంధించిన అనేక మంది నిపుణులు, ఇంజనీర్ల చేత ప్రత్యేక పర్యవేక్షణ చేయించుకుని వాటి అవసరాలుగా మీరు పనిచేయండి. పార్టీల యొక్క కక్ష సాధింపుల కోసం కాకుండా ప్రజల కోసం, రైతాంగం కోసం అవసరమైనటువంటి జాతి ప్రయోజనాల కోసంగా పనిచేయడం చెప్పని అనేక సార్లు గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టులు అన్నింటినీ కాపాడుకోవడం కోసంగా ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించారు. దానికి సంబంధించిన నిధుల కేటాయింపు కోసంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి భాజపా కానీ, జనసేన కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించిన నాయకత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమీకరించడం కోసంగా ఒక పక్కన పోలవరాన్ని తెచ్చుకుంటూనే మరో పక్కన శ్రీశైలం సంబంధించిన కావచ్చు, సాగర్ సంబంధించిన కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి జాతికి సంబంధించినటువంటి సంబంధించిన ప్రాజెక్టు గురించి సరే కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలన్నీ కూడా రోజున కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఖచ్చితంగా శ్రీశైలం డ్యామ్ ని పర్యవేక్షిస్తారు, శ్రీశైలం డ్యామ్ ని కాపాడుకుంటారు. శ్రీశైలం మనకు వర్షాకాలం ఈసారి తొందరగానే మాన్సూన్స్ వస్తున్నాయి, మాన్సూన్స్ త్వరగా వస్తున్నాయి కాబట్టి రైతులు రెండో పంట వేసుకోవడానికి సంసిద్ధపడుతున్నారు కాబట్టి సంతోషించడం ఒక పక్కన అయితే, మరో పక్కన దెబ్బతిన్నటువంటి శ్రీశైలం డ్యామ్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకుంటారండి. వైకాపా ప్రభుత్వానికో మరొకరికో గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం చేస్తున్నప్పుడు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు కూడా బయట రాష్ట్రాల వాళ్ళు ఇన్ని ప్రాజెక్టులు తీసుకొస్తే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మా నీళ్లు దోసుకుపోతున్నారు అని చెప్పని ఒక ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ చాలా క్లియర్ గా కొన్ని అంశాలు చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రాజెక్టులు మేము తప్పు పట్టలేమని. ట్రిబ్యునల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వుతున్నారు, ప్రాజెక్టులు కట్టుతున్నారు, కానీ నీళ్లు అడగట్లేదు, నీళ్ళలో వాటా శాతం అడగట్లేదు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన నీళ్లలో ఉన్నటువంటి వాటా శాతం అడగట్లేదు కాబట్టి ఆయన రాష్ట్రంలో ఆయన కట్టుకుంటే ఇబ్బంది లేదని చెప్పని జలయజ్ఞాన్ని కాలువలు దూకోవడం కోసంగా వదిలేశారండి. కాలువలో దూవేరు కానీ వాటికి నీళ్లు తెచ్చుకునే విషయంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఫెయిల్ అయ్యారు. మరి ఈ రోజున ఎక్కడైతే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం జరిగిందో, రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్య ఫలితంగా పోలవరం దెబ్బతినింది, శ్రీశైలం దెబ్బతినింది, సాగర్ దెబ్బతినింది, గుండ్లపోచమ్మ దెబ్బతినింది, అదేవిధంగా కండలేరు  అనేక రకాల ప్రాజెక్టులు. పోలవరం అయితే పూర్తిగా పడకేసింది.
వీటన్నిటిని తిరిగి మళ్ళీ పరిపాలనలోకి జాతి సంబంధిత అవసరాల కోసంగా తీసుకొచ్చే విషయంలో నిబద్ధతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారంగా పనిచేయడం కోసంగా కేంద్రం నుంచి నిధులు సమీకరిస్తున్నారు. ఖచ్చితంగా శ్రీశైలంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించే విషయంలో అత్యంత తొందరలోనే దాన్ని తొలగిస్తారు. శ్రీశైలం డ్యామ్ ని కాపాడుకుంటారు, జాతి ప్రయోజనాలు కాపాడుతారు. శ్రీశైలం డ్యామ్ లో కాపాడాల్సిన బాధ్యత కొంత తెలంగాణ మీద కూడా ఏర్పడింది. వాళ్ళు కూడా ప్రతిస్పందించాలని కోరుకుంటున్నాం. చైతన్య గారు ఇప్పుడు ఈరోజు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ లో లాస్ట్ 6-7 years అని చెప్పేసి స్పెసిఫిక్ గా చెప్పినా కానీ యాక్చువల్గా ఇదేదో లాస్ట్ 6-7 years లో అరైజ్ అయినటువంటి ఇష్యూ కాదు. ఐ విల్ రీడ్ అవుట్ ఫర్ యూ, జస్ట్ లిసన్ పేషెంట్లీ. The plunge pool issues dates back to the 2009 floods, which caused severe erosion downstream of the spillway, according to the irrigation officials. Okay, over the years, the void has expanded, posing a potential threat to the dam's foundation. Despite multiple reports highlighting the risks, Andhra Pradesh has not yet initiated repairs, prompting criticism from the NDSA అంటే National Dam Security Authority, for neglecting the issue for over a year. ఇది లాస్ట్ 1 year నుంచి సివియర్ వార్నింగ్స్ NDSA ఇవ్వడం జరిగింది. కానీ ఇది అసలు ఈ ప్లంజ్ పూల్ ఇష్యూ ఎప్పుడు 2009 ఫ్లడ్స్ అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఇష్యూ. మరి 2009 తర్వాత కంటిన్యూ అయింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ఆర్ గారి మరణానంతరం రోసయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, స్టేట్ డివైడ్ అయింది. కొత్తగా రాష్ట్రానికి మీరు 2014 నుంచి 19 ఉన్నారు, 2019 నుంచి వైఎస్ఆర్ ఉన్నారు, ఇప్పుడు 2024-25కి వచ్చాం. ఇప్పుడు మ్యాటర్ సీరియస్ అయింది, డ్యామ్ సేఫ్టీకే కన్సర్న్ ఉంది అని చెప్పడమే కాదు, తెలంగాణ కూడా అక్కడ వరి అవుతుంది. మరి ఇప్పుడు ఇది ఒక్కరికి రాష్ట్రానికి సంబంధించింది కాదు కదా. రెండోది, ఇప్పుడు నేను చదివిన దాంట్లో ఇంకొకటి కొద్దిగా నేను యాడ్ చేస్తాను, అది ఎంత డేంజరస్ పొజిషన్లో ఉందనేది. అంటే ప్రెసెంట్ సిచ్యుయేషన్, తెలంగాణ's engineering chief G. Anil Kumar also wrote to the NDSA stressing that any catastrophic failure at Srisailam would have severe downstream consequences impacting the Nagarjuna Sagar and Pulichintala Dam and even Vijayawada. The condition of this Srisailam Dam has become a major source of worry for both the Telugu states. ఇది సిచ్యుయేషన్. కాబట్టి ఇప్పుడు లాస్ట్ 5-6 years లో మాత్రమే జరిగిన నిర్లక్ష్యం కాదు ఇది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ 15 years, several governments on and off, Congress, Telugudesam Party and YSR Congress Party. Now back to you. Sir, మీరు వచ్చి ఇప్పుడు లేటెస్ట్గా 1 year అయింది. ఇప్పుడేదో కొంత ఫండింగ్ ఏదో రిలీజ్ చేసామన్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ డిలే అవుతుంది కాబట్టి ఈ లోపల స్టేట్ ప్రొయాక్టివ్గా దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టండి. ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెడుతున్నారు, పథకాలకి లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అన్నిటికీ మించి ఇవి కదా అవసరం. దీనికి ఏం పెద్ద 100,000 కోట్లు కూడా కాదు కదా కావాల్సింది. రెండోది, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా, డౌన్ స్ట్రీమ్ ఉంటుంది కదా, కింద కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కదా. ప్రతిపాదించేటువంటి ప్రతిపాదనలు ఇరిగేషన్ కింద ప్రతిపాదిస్తున్నాం, ఇవన్నీ సేఫ్ సైడ్ ఖచ్చితంగా ప్రతిపాదిస్తున్నారండి. మీరు చెప్పినట్టుగా 2009లో ప్రాబ్లం, 2009 కంటే ముందు కూడా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏప్రాన్ పూర్తిగా దెబ్బతింటున్నప్పుడు క్రమేపీ దెబ్బతింటూ వస్తుంది. ఈ దెబ్బతింటూ వస్తున్నప్పుడు డ్యామ్ పునాదులు దెబ్బతింటాయి. ఒకసారి డ్యామ్ లో గేట్లు కానీ ఏదైనా తేడాలు వచ్చినప్పుడు కంటిన్యూస్ గా డ్యామే కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. దాన్ని కాపాడడం కోసంగానే 2014 నుంచి 19 మధ్యలో అనేక రకాల ప్రణాళికలు తీసుకున్నారు. ఏ విధంగా జాగ్రత్త పడాలి, డ్యామ్ యొక్క ఏర్పడిన పరిస్థితి ఏంటి, మన దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నటువంటి డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఉందో వాళ్ళ దగ్గర నుంచి 2017లో కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఏప్రాన్ ఆ రోజున పరిస్థితుల్లో ఎంత శాతం ఏప్రాన్ లో దెబ్బతిని ఉంది, ఎంత లోతు గుంటలు పడి ఉన్నాయి, పునాదులు ఏడదాకా వచ్చినాయి, ప్రణాళిక కూడా తీసుకున్నారు. దాన్ని ఎంత తొందరగా పర్యవేక్షణ చేసి కాపాడడం కోసంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయాల్సిన ప్రయత్నాన్ని చేసుకుంటూ వచ్చారు. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే మీకు అందరికి తెలిసిన అంశమే, మనకు ఎన్నికల ముందు సంవత్సరం 18 నుంచి 19 దాకా రాష్ట్రానికి కేంద్రం అనుకున్నటువంటి పరిస్థితులు మనకు అందరికి తెలిసిన అంశాలు. ఆనాడు పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సహాయ సహకారాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఏర్పడినటువంటి అనిశ్చిత వాతావరణం కావచ్చు, ఖచ్చితంగా కొంత నిర్లక్ష్యం జరిగి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు
ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం డ్యామ్ను కాపాడుకోవాలి, సాగర్ డ్యామ్ను కాపాడడం వల్ల 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా కృష్ణా జలాల్ని గోదావరి జలాల్ని ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి, వీటన్నిటిపైన ఒక ప్రత్యేకమైన అవగాహనతో దేశం మొత్తం చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. అయితే ఆ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ డ్యామ్ పైన ఒక పూర్తి స్థాయి అవగాహన ఉంది. దాన్ని పర్యవేక్షించుకునే సందర్భాల్లో లాస్ట్ మూమెంట్ లో ప్రభుత్వం కానీ పడిపోకుండా ఉంటుంటే 18-19 సందర్భాల్లోనే ఇంకా పూర్తి స్థాయిలో ఆ డ్యామేజ్ నివారించే పరిస్థితి జరుగుండేది. అప్పటికే కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టారు, అవి పూర్తిగా జరగకపోయిండొచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు సమీకరిస్తారు. ఈ మాన్సూన్ లోపల పూర్తి కాకపోయినప్పటికీ రాబోయే రోజుల్లో సాగర్ మన శ్రీశైలం డ్యామ్ ఉన్నటువంటి పూర్తి స్థాయి నష్టాన్ని పూర్తిగా నివారించి రాబోయే తరాలకి ప్రజలకి ఒక కట్టుదిట్టమైన భద్రతాయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి డ్యామ్ను కానీ డ్యామ్ పర్యవేక్షణ కానీ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందిస్తుందని మాత్రం చెప్తా ఉండి, జరిగిన నిర్లక్ష్యాన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేం. దానికి బాధ్యులు అందరూ ఉండొచ్చు. దాంట్లో ఎక్కువ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణాలు అనేక ఉంటాయి. ఈ రోజు కూడా రాబోయే రోజులు గత పాలకులను నిందించడానికి పక్కన పెట్టుకుంటే గడిచిన 6 ఏళ్లలో కేంద్రం రాష్ట్రం సక్రమంగానే పనిచేస్తూ వచ్చాయి. అయినప్పటికీ కూడా వైకాపా ప్రభుత్వం పూర్తిస్థాయి నిర్లక్ష్యం చూపించింది. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండుంటే ఇటువంటి సమస్యలన్నిటికీ ఖచ్చితంగా పరిష్కారం దొరుకుండేది, ఇంక్లూడింగ్ పోలవరం. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టుగా శ్రీశైలం డ్యామ్ దెబ్బతింటే సాగర్కు వచ్చే నష్టం, విజయవాడకు వచ్చే నష్టం, ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకుంటున్నామండి. సో కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఏదైతే ప్రాజెక్టుల పైన నీటి మీద నదుల మీద ఏర్పడుతున్నటువంటి మిగతా అనేక రకాలైన వ్యవస్థల పైన పూర్తి స్థాయి అవగాహన కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారేనండి. కాబట్టి జరిగిన నష్ట నివారణ చేసే విషయంలో అత్యంత తొందరగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. బాధ్యత తీసుకుని ఈ నష్ట నివారణని కేంద్ర సహాయంతో పూర్తి చేస్తుంది. అది ఈ మాన్సూన్ కా లేకపోతే రాబోయే రోజులుకా అనేది ఆ డ్యామేజ్ పూర్తిగా ముందుకు పోకముందే నివారణ అయితే ఖచ్చితంగా చేస్తుందని మాత్రం కూటమి ప్రభుత్వం చెప్తామండి. మసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే ఈ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం కానీ లేకపోతే రికమెండేషన్స్ ప్రకారంగా ఆ లెటర్లో ఉన్నది స్పెసిఫిక్గా ఇది ఓవర్ నైట్ వచ్చినటువంటి లేకపోతే లాస్ట్ 5-6 ఇయర్స్లో వచ్చినటువంటి సమస్య కాకపోయినా, నేను ఆల్రెడీ చదివినట్టుగా 2009 ఫ్లడ్స్, సివియర్ ఫ్లడ్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఇష్యూ ఏదైనా కానీ చిన్న సమస్య అది అప్పటికప్పుడు దాన్ని అడ్రస్ చేస్తే పెద్దది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అదేమైంది, పెరుగుతూ పోతుంది. అదే వాయిడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనేది అక్కడ రాశారు కదా. సో అయితే స్పెసిఫిక్గా ఈరోజు రాసిన లెటర్లో లాస్ట్ 5-6 ఇయర్స్ ఈ నెగ్లిజెన్స్ ఎక్కువైంది అనేది. విల్ యూ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ? వై? బికాస్ ఇదేమి ఒక్క శ్రీశైలం విషయంలోనే కాదు, అన్నమయ్య డ్యామ్ చూసాము, అలాగే గుండ్లకమ్మ చూసాము, పులిచింతలకు సంబంధించిన వాటికి ఒకదానికైతే గేట్లు కొట్టుకుపోయి కొన్ని మరణాలు, కొన్ని కాదు 10ల సంఖ్యలో మరణాలు కూడా చూసాం. జాతీయ స్థాయిలో ఆ రోజు ఎక్స్పోజ్ అయినటువంటి పరిస్థితి. మరి ఈజ్ ఇట్ నాట్ షేమ్ ఆన్ అవర్ పార్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ హూ ఈజ్ రూలింగ్ అవర్ స్టేట్? మసూదన్ రెడ్డి గారు ప్లీజ్, మ్యూట్లో ఉన్నట్టు సార్, మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చూడండి ఆడియో. సార్ వాయిస్ రావట్లేదు సార్, ఆడియో ఒకసారి చూడండి. మీ దగ్గర ఓకేనా? మ్యూట్లో లేదా? అన్మ్యూట్ సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ, ప్రేక్షకులకి, టీవీ యాజమాన్యానికి అందరికీ నమస్కారాంజలి. యాక్చువల్గా ఈ శ్రీశైలం డ్యాము ఈ దుస్థితిలో ఉన్నటువంటి విధి విధానాలకి ఇదేమో రాజకీయ రంగును పొందదలుచుకోలేదు సార్. నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. ఇది వైసీపీనా టీడీపీనా, ఎందుకంటే ఇది తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రాలకి అన్నం పెట్టేటువంటి ఒక ప్రాజెక్టు, వెలుగునిచ్చేటువంటి ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో కూడా రాజకీయ రంగు కురిమి చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని చెప్పడం అనేది అవివేకమైనటువంటి మార్గం అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నా కానీ పార్టీ పరంగా మేము మాకు తప్పు జరిగిందనేటువంటి ఒక గుండె ధైర్యంతో మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంది.
సార్ యాక్చువల్గా ఈ నీటిపారుదల ప్రాజెక్టుల పైన మన రాష్ట్రంలో ఎప్పుడైనా సరే న్యాయం జరిగిందంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో మాత్రమే న్యాయం జరిగింది సార్. రాజశేఖర రెడ్డి వేసినటువంటి పెద్దపీట నీటిపారుదల ప్రాజెక్టులకి జల యజ్ఞం అనే పేరుతో వేసినటువంటి ఒక పెద్దపీట ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ఆ తర్వాత ముందుకు ముఖ్యమంత్రులు కానీ అందరూ కూడా తలదించుకోవాలి రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచన విధానానికి. ఆయన ఎంత పెద్దపీట వేశాడంటే ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్టులు కానీ అఫ్కోర్స్ ఈ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా జలయజ్ఞం ఘనయజ్ఞం అనేటువంటి ఒక దిక్కుపొడి మాటలతో మాట్లాడచ్చు. నేను ఇప్పుడు యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ మాకు పడదు. రాజశేఖర రెడ్డి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులని మనం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నీటిపారుదల వ్యవసాయ రంగానికి తీసుకున్నటువంటి అమెండ్మెంట్స్ ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ కానీ ఎవరు కానీ తీసుకోలేదని చెప్పని నేను సగర్వంగా చెప్పగలను. కానీ దాన్ని కూడా ఒక్కరి ప్రభుత్వం చూపించి జలయజ్ఞం ఘనయజ్ఞంగా చేసినటువంటి మహానుభావులు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ గురించి చూడేస్తే అసలు ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అసలు ఏంది, ఎందుకు దాంట్లో ఉన్న లోపాలు ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు మాట్లాడదలుచుకుంటే సార్, శ్రీశైలం ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టుల కన్నా ఇది డిఫరెంట్ అయిన ప్రాజెక్ట్ సార్. ఇది గ్రావిటీ ఓరియంటెడ్ గ్రావిటీ మోటివ్ ప్రాజెక్ట్. ఇది ఎందుకంటే యాజ్ ఏ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు చెప్పదలుచుకున్నాం. ఇది గ్రావిటీ ఓరియంటెడ్, ఇది మ్యాసనరీ కన్స్ట్రక్టెడ్, మ్యాసన్ తో అంటే ఒక ఇటుక మన రాళ్లతో కాంక్రీట్ కాకుండా రాళ్లతో కట్టినటువంటి మ్యాసన్ డ్యామ్. ఈ మ్యాసన్ డ్యామ్ కి ఇప్పుడు కట్టేటువంటి ఎర్తన్ డ్యామ్స్ అండ్ కాంక్రీట్ డ్యామ్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ మ్యాసన్ డ్యామ్ లో ఇప్పుడు కట్టేటువంటి ఈ కాంక్రీట్ డ్యామ్ డిఫరెంట్ గా ఇప్పుడు కాపర్ డ్యామ్స్ అని చెప్పని, అదేవిధంగా ఇంకొక విధి విధానాలలో మనకి చాలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ థింగ్స్ ఉంటాయి దీంట్లో. ఎందుకంటే దీంట్లో ఫౌండేషన్ కూడా డిఫరెంట్ గా ఫౌండేషన్ ఉంటుంది. టోటల్ గా ఉన్నటువంటి హైడ్రోస్టాటిక్ ప్రెషర్, వాటర్ లో ఉన్నటువంటి హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంతా కూడా ఓన్లీ వెయిట్, డ్యామ్ వెయిట్ తోనే నిలబడుతుంది. కానీ ఇక వేరే ఉన్నటువంటి ఈ కాంక్రీట్ బలాలు కానీ లేకుంటే ఈ టెన్షన్ ఫైబర్స్ తో వచ్చేటువంటి బలాలతో కానీ ఎక్కడ నిలబడదు. దీంట్లో టెన్షన్ కంపల్స్ ఫైబర్స్ లో ఎక్కడ ఉండవు. ఎందుకంటే కాంక్రీట్లు అయితే టెన్షన్ అండ్ కంపల్స్ ఫైబర్స్ లో ఉంటాయి కాబట్టి డ్యామ్ ట్రస్ట్, హైడ్రోస్టాటిక్ ట్రస్ట్ అంతా కూడా ఈ కంపల్స్ ఈ యొక్క టెన్షన్ ఫైబర్స్ తో ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేకాడికి శ్రీశైలం డ్యాము ప్యూర్ మ్యాసన్ డ్యామ్, గ్రావిటీ డ్యామ్, ఈ యొక్క రాళ్లతో పెట్టినటువంటి డ్యామ్ కాబట్టి దీంట్లో ఎక్కడ టెన్షన్ కంపల్స్ ఫైబర్స్ లేకుండా ఓన్లీ డ్యామ్ యొక్క బరువుతో మాత్రమే ఆగేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ డ్యామ్ ని మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటూ డ్యామ్ యొక్క స్థితిగతులను ఆలోచించాల్సిన పరిస్థితి. మిగతా డ్యామ్స్ కి ఈ డ్యామ్స్ కి ఉన్నటువంటి తేడా, దీంట్లో ఫౌండేషన్ లో కూడా ఒక గ్యాలరీ ఉంటుంది. ఫౌండేషన్ లో మామూలుగా సీపేస్ ని ఎదుర్కోవడానికి కూడా సపరేట్ సిస్టమ్స్ ఉంటాయి ఫౌండేషన్ లో. ఫౌండేషన్ భూమి మట్టం కిందగా కూడా ఒక చిన్న గుహ మాదిరినటువంటి ఒక డ్యామ్, ఒక గుహ మాదిరినటువంటి ఒక డ్యామ్ లో ఒక వెంట్ ఉంటుంది. ఆ వెంట్ లో పోయేసి సీపేజ్ అంటే గ్రౌండ్ వాటర్ లో నుంచి వచ్చేటువంటి సీపేజ్ కూడా ఏ విధంగా వస్తా ఉంది, దాన్ని ఏ విధంగా అరికట్టాలని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆ సీపేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు చూడటానికి ఒక పర్యవేక్షణగా ఒక చిన్న ఒక వెంట మాదిరి కట్టుంటారు లోపల. అదే విధంగా డ్యామ్ లో కూడా ఉంటుంది. డ్యామ్ లో హైడ్రోస్టాటిక్ వాటర్ పైన ఉండేటువంటి వాటర్ ద్వారా ఆ డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ ని ప్రెషర్ తో ఆ కాంక్రీట్ లో వేసినటువంటి ఆ సిమెంట్ కి రాయికి మధ్య ఉన్నటువంటి సిమెంట్ లో నుంచి ఆ వాటర్ వచ్చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిపేజ్ కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడానికి ఆడ గ్యాలరీ ఉంటుంది. ఈ విధంగా ఫౌండేషన్ లో ఒక గ్యాలరీ, అదేవిధంగా కన్స్ట్రక్షన్ లో స్టేజ్ కి ఒక గ్యాలరీ ఉంటుంది. అదేవిధంగా ఈ కాంక్రీట్ లేదు కాబట్టి దీంట్లో విడ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది సార్. డ్యామ్ విడ్త్ కూడా ఈ బేస్ లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రిటైనింగ్ మామూలుగా మనం రిటైనింగ్ స్ట్రక్చర్ అంటాం. రిటైనింగ్ స్ట్రక్చర్ లాగానే ఈ డ్యామ్ ని కన్స్ట్రక్షన్ చేస్తాం. కాబట్టి ఈ రిటైనింగ్ స్ట్రక్చర్ మధుసూదన్ రెడ్డి గారు, మీకు చాలా డీటెయిల్డ్ ఐడియా ఉన్నట్లుంది. మోర్ ఓవర్ యూ బీయింగ్ ఎన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మీరు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ కాదంట్లా. మరి మీకే ఇంత అవగాహన ఉండి ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు నేనేమంటున్నానంటే, ఓకే
మనం పార్టీలు ప్రభుత్వాలు పక్కన పెడదాం, అసలు ప్రభుత్వాల్లో కూడా మంత్రుల పాత్ర కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మీకున్న నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోను. పర్టికులర్గా అంబటి రాంబాబు కానీ, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు అంటే ఆయన ఏంటో నాకు తెలియదు. కానీ నేనేమన్నానంటే ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి, లేకపోతే దాంట్లో ఎక్స్పర్టైజ్గా ఉన్నటువంటి ఇంజనీర్స్, సైంటిస్టులకు ఉన్నంత నాలెడ్జ్ అయితే వీళ్ళకి ఉండదు కదా, అంతవరకు గ్యారంటీ కదా. సో అధికారులు చెప్పింది వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే కదా. అధికారులు కూడా వల్ల కాకపోతే పైన అథారిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎన్డీఎస్సీ లాంటి వాళ్ళ రికమెండేషన్స్. నేనేమంటున్నానంటే ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్టు, ఇంత సైంటిఫిక్ ఫినామినా ఉంది, ఓవర్ ద పీరియడ్ ఎరోజన్ ఎలా జరుగుతుందో తెలుసు, సీపేజ్ ఎలా అవుతుందో తెలుసు. అలాగే మీరు చెప్పినట్లుగా ఇది మ్యాసన్ బేస్డ్ అంటున్నారు, నాట్ లైక్ రిమైనింగ్ ప్రాజెక్ట్స్ లాగా, ఐ మీన్ రాక్ టైప్ కాదు, కాంక్రీట్ టైప్ కాదంటున్నారు. కాబట్టి నేనేమన్నా మరి దానికి సంబంధించి ఆ అధికారులు చెప్పిన వాటిని కూడా పెడజెవిన పెట్టారు. ఏమై ఉండొచ్చు, ఈ నెగ్లిజెన్స్కి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే దీన్ని భూతంగా చూపించడానికి నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే నేను చెప్తున్నాను సార్, నేను చెప్తున్నాను సార్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగంలో స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన రోజుల్లో పనిచేశాను సార్. అప్పుడు ఉన్నటువంటి రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, నేను ఇదే శ్రీశైలం డ్యాన్ని, ఇదే స్పిల్వేని మొత్తం నేను పరిశీలించి నేనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, నేను మా ఎంవిఎస్ నాగిరెడ్డి గారు ఇద్దరు ఈ యొక్క డ్యామ్ని పరిశీలించి ఈ స్పిల్వేలో జరిగేటువంటి ఈ పూల్ ఎరోషన్ గురించి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఉండొచ్చు. చాలా మంది చెప్తా వచ్చారు, చాలా మంది చాలా సార్లు ఈ యొక్క ఎరోషన్ గ్రో అవుతుంది డౌన్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ఈ డ్యామ్ అని చెప్పని. ఎందుకంటే ఇది ప్యూర్ గా గ్రావిటీ డ్యామ్ కాబట్టి మామూలుగా స్పిల్వేలో వచ్చి ఒక పూల్ ఉంటుంది సార్, వాటర్ పూల్ ఉంటుంది, ఒక స్పిల్వే ఒక ఇది ఉంటుంది అనమాట, హైడ్రోస్టాటిక్ ఒక వేవ్ మాదిరికి వచ్చి ఆ వాటర్ వచ్చి పై ముద్ర పడుతుంది. ఎందుకంటే ఆ పవర్ ని, ఆ స్టాటిక్ ఎనర్జీని, హైడ్రోస్టాటిక్ ఎనర్జీని తగ్గించడం కోసం, కైనెటిక్ ఎనర్జీని, హైడ్రోస్టాటిక్ ఎనర్జీ తగ్గించడం కోసం కింద ఒక స్పిల్వే ఒక యాంగిల్ లో క్రియేట్ చేసి వాటర్ తీసుకుపోయి బయటేస్తారు. ఆ వాటర్ ఎక్కడైతే పడుతుందో ఆ వాటర్ పడే దగ్గర హార్డ్ షోల్డర్ క్రియేట్ చేయాల్సినది ఖచ్చితంగా హార్డ్ షోల్డర్ ఉండాలి. ఆ హార్డ్ షోల్డర్ ఇప్పుడు పోయినాయి, సిలిండర్స్ పెట్టారు, ఆ సిలిండర్స్ పోయాయి. ఇప్పుడు అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు కూడా చేపలు పట్టుకునేటువంటి పరిస్థితి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా క్రియేట్ చేస్తున్నారు. దాని గురించి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంవిఎస్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగంలో నుంచి మేము పోయి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ మీరు చూపిస్తున్నారు ఇప్పుడు పూల్ని. ఈ పూల్ యాక్చువల్గా ఆ పూల్ ఇప్పుడు ఒక చేపలు పట్టుకోవడానికో లేకపోతే ఫిషర్ డ్యామ్స్ కోసం వదిలిన మాత్రం కానీ డ్యామ్ సేఫ్టీకి మంచిది కాదు సార్. అది దాన్ని ఫిల్ చేసి టోటల్ గా కాంక్రీట్ చేయమని చెప్పని మేము ఎన్నోసార్లు సజెషన్ చేసి చెప్తాం. అయినా కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పొచ్చు, మరి జగన్మోహన్ వచ్చారు కదా చేయొచ్చు కదా అని చెప్పాను. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను సార్. డ్యామ్ విషయంలో ఎవరు చేసినా తప్పే. కానీ ఇకనైనా సరే డ్యామ్ నిపుణుల్ని పర్యవేక్షణలో ఏమేమి లీకేజ్ జరుగుతున్నాయి, మనం ఇప్పుడు స్పిల్ వేకి ముందున్నటువంటి లీక్లు మాత్రమే చూస్తున్నాం సార్. అది మాత్రమే డేంజర్ అనుకుంటున్నాం. ఇది ఈజీలీ రిమెడబుల్ డేంజర్ ఇది. కానీ లోపల జరిగేటువంటి ఈ యొక్క ఫ్లోర్ 1లో, ఫ్లోర్ 2లో, లోపల ఫౌండేషన్ లో జరిగేటువంటి సీపేజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఒక్కసారి కానీ సీపేజ్ ఎక్కడైందంటే సిమెంట్ లో ఉండేటువంటి ఒక క్వాలిటీ ఉంది సార్. సిమెంట్ లో ఉండేటువంటి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ అనేటువంటి మెటీరియల్స్, మినరల్స్ ఉన్నాయి. ఈ ఎక్కడైతే వాటర్ బాడీ పక్కన ఉంటుందో మీరు చూసారు, వాటర్ బాడీలో టాయిలెట్స్ కానీ సీపేజ్ వచ్చినప్పుడు ఒక గుండ్లుగా కింద ఒక రాయి మాదిరి కడుతుంది. అంటే సిమెంట్ లో ఉండేటువంటి మినరల్స్ అన్ని కూడా కిందకు వచ్చేటువంటి పరిస్థితి. సేమ్ ఇదే పరిస్థితి మ్యాసన్ లో వచ్చినటువంటి సిమెంట్ లో నుంచి బయటకి కానీ మినరల్ వచ్చేస్తే దానికి సిమెంట్ ఉండేటువంటి పట్టు పోయి డ్యామ్ ఫెయిల్ అయ్యేటువంటి ఒక అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరు ముందర చూసేటువంటి స్పిల్వే దగ్గర ఉన్నటువంటి ఈ పూల్స్ కన్నా కానీ అది వెరీ డేంజరస్ అని చెప్పని మేము చాలా సార్లు చెప్పాం. వీటికి చాలా రెమెడీస్ ఉన్నాయి, చాలా అవసరమైనటువంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని ఎందుకు కన్సిడర్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఓకే మధుసూదన్ రెడ్డి గారు, హానెస్ట్ గా ఉన్నట్టుగా మీరు చెప్పారు. చైతన్య గారు మీరు యాడ్ చేద్దరు కానీ చివరిలో సైద గారు, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు బీయింగ్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అందులో సివిల్ ఇంజనీరింగ్, అది కాక ఆయన చాలా హానెస్ట్గా ఒప్పుకున్నారు. మేము గత 2014-19 చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ రైతులకు సంబంధించినటువంటి సంఘానికి నాయకుడిగా బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లని మేము అడ్రస్ చేయమని చెప్పాము.
ఆ తర్వాత మా గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కారణాలు ఏదైనా కానీ దాన్ని ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ సరిగా అడ్రస్ చేయలేదు, లేదా చేయాల్సినంత చేయలేదు. ఇప్పుడు అదే కదా ఎన్డీఎస్ఏ పాయింట్అవుట్ చేస్తుంది. ఎందుకు చేయలేదు అనేది కూడా ఆయన చివరిలో అన్నారు. ఎందుకు చేయలేదు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. అసలు ఇప్పుడు మనకు అర్థం కాలేదంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు, మనకి దాని మీద పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు తెల్లారులేస్తే వాళ్ళ పనేది కదా. ఇప్పుడు వాళ్ళకు జీతాలు పే చేసే లక్షల రూపాయల్లో అధికారులకు పే చేస్తారు. మరి వాళ్ళు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఎక్స్పర్టైజ్ ఉండదు కాబట్టి వాళ్ళకి నివేదిస్తారు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? దానికి సంబంధించిన ఫండింగ్ని ఆయా శాఖల ద్వారా రిలీజ్ చేయటం. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఎక్కడైనా ప్రపంచంలో ఏ మూలకెళ్ళి ఇదే జరుగుతుంది. మరి ఇక్కడ ఇన్ని దశాబ్దాల పాటు సంవత్సరాల తరబడి జరగటాన్ని ఇప్పుడేమో ఏదంటారు కదా, చిన్న పుండుని పెద్ద బ్రహ్మరాక్షసులాగా చేసుకొని ఇప్పుడు ఇమ్మీడియట్గా అడ్రస్ చేయకపోతే చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి కంగారు పడాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది? ఏంటి దౌర్భాగ్యం మనకి? సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చైతన్య గారు, వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు సురేష్ గారు మంచి అంశమైన డిబేట్ పెట్టినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకి మరి లక్షలాది ఎకరాలకి సాగునీరు అనేటువంటి ప్రాజెక్ట్ ఇది. అలాగే కొన్ని లక్షల మందికి తాగునీరు అనేటటువంటి ప్రాజెక్ట్ ఇది, బహుళ సార్థక ప్రాజెక్టు. అయితే ఇప్పుడు జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ గారు ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి సందర్భంలో ఈ డ్యామ్ సేఫ్టీ మీద, ఈ డ్యామ్ సేఫ్టీలో జరుగుతున్నటువంటి డొల్లతనాన్ని బయటపెట్టినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఈరోజు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. మనం గమనించాలా, ఇది 6-7 సంవత్సరాలే కాదు, గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. ఇది వాస్తవం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనం ఆ యొక్క ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి అనేకమైనటువంటి నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకునే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ 6-7 సంవత్సరాలు కాదు, ఈ 10 సంవత్సరాల్లో కూడా ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్యం వహించాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఒక ఎత్తు అయితే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తే అన్నమయ్య డ్యామ్ ప్రాజెక్టు కొట్టకపోవడం కానివ్వండి, పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టకపోవడం కానివ్వండి, అలాగే మనం చూసినట్లయితే మా ప్రకాశం జిల్లా గుళ్ళకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టబడినటువంటి సంఘటనలు కానివ్వండి, చూస్తూ ఉంటే వాస్తవ పరిస్థితులు మనకు అర్థం అవుతా ఉంది. ప్రాజెక్టుల నిర్వహణకు ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అసమర్థతగా వ్యవహరించిందో దీనికి స్పష్టమవుతాం. ఆ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, అలాగే అంబటి రాంబాబు కానీ, వీళ్ళిద్దరికి ఆ ప్రాజెక్టు గురించే తెలియని పరిస్థితి. క్యూసెక్కులకి మనం లీటర్లకి తేడా తెలియనటువంటి వ్యక్తులు కూడా మనం చూసాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మంత్రులు అవుతే ఈ యొక్క శాఖ నిర్వహణలో కానివ్వండి, ప్రాజెక్టుల భద్రతకు సంబంధించి కానివ్వండి, వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆశించడం సమంజసం. మీరు గమనించాలా సురేష్ గారు, ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి కానీ వైసీపీకి కానీ ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకి సాగునీరు అందించి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 కోట్ల మందికి తాగునీరు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకసారి గమనించాలా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి చూసినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మనగలుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ
చేసినటువంటి సేవ, ఈ ప్రాజెక్టుల నిర్మాణం, ఆధునిక దేవాలయాలైనటువంటి కాన్సెప్ట్ తోటి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వాళ్ళ హయాం నుంచి మరి అనేకమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి నాగార్జున సాగర్ మొదలుకొని శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఆ రోజుల్లోనే 50 లక్షల పైచిలుకు ఎకరాలకి మరి నీరు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూసినట్లయితే దాదాపు 48 ప్రాజెక్టులకి మరి 1,15,000 కోట్ల రూపాయలతోటి మరి అంచనాలతోటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు, తెలుగు గంగానే కానివ్వండి, గాలేరి నగరి కానివ్వండి, అంద్రి నీవా కానివ్వండి, ఎలుగొండ కానివ్వండి, పులిచింతలు కానివ్వండి, వంశధార కానివ్వండి, అలాగే పోలవరం కానివ్వండి, గుళ్ళకమ్మ కానివ్వండి, రామతీర్థం కానివ్వండి, అనేకమైనటువంటి ప్రాజెక్టులు మరి నిధులు కేటాయించి మరి జలయజ్ఞం ద్వారా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు దాదాపు 50 లక్షల ఎకరాలకి సాగునీరు అందించినటువంటి మహోన్నతమైనటువంటి కృషి చేసింది ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను మధుసూదన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఆయన రాజకీయంగా మాకు వ్యతిరేకమైన ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపినందుకు నేను మన ప్యానల్ తరఫున ఆయన అభినందిస్తున్న వాస్తవాలు మాట్లాడండి సురేష్ గారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు మరి ఇలాంటి మహోన్నతమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు నిర్మించినటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి? ఈ రోజు శ్రీశైలం డ్యామ్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారు? అనేకమైనటువంటి బ్లాక్లు 8, 9, 10 3 బ్లాక్లు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 56 సిలిండర్స్ ఉంటే దాదాపు సగానికి పైగా సిలిండర్లు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి, స్లీపేజ్ వస్తున్నటువంటి పరిస్థితి, ఎప్రాన్ కొట్టబోయినటువంటి పరిస్థితి. మరి వర్షాకాలం రాబోతా ఉంది. ఈ నెల 27న మరి కేరళ నుంచి మనకి ఋతుపవనాలు వస్తాయని చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టులే కొట్టకపోతే పరిస్థితులు ఏంటి మనం చూసాం. గేట్లు కొట్టకపోతే గుళ్ళకమ్మ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లా ఉన్నటువంటి గుళ్ళకమ్మ ప్రాజెక్టు 3 గేట్లు కొట్టకపోతే గేట్లు పెట్టడానికి చేత కాదు గత ప్రభుత్వాన్ని. లేదు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు రేపు బ్రహ్మాండంగా కడపలో మహానాడు పెట్టుకుంటాం అంటున్నారు. జూన్ 12కి సంవత్సరం వస్తుంది. మరి ఆ యొక్క గేట్లు మరమ్మతులు చేయనటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా స్టిల్ నౌ. అన్నమయ్య ప్రాజెక్టు కడపలో వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు రేపు. మరి అక్కడ పరిస్థితి, ఆ యొక్క మరి అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితి అర్థం కానటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే వెలుగొండ ప్రాజెక్టు మీకు తెలుసు 1996లో ఆ రోజు చంద్రబాబు గారు ఎంపీ ఎలక్షన్లలో దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పశ్చిమ ప్రకాశం, నేను ఆ యొక్క మార్కాపూర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. నాకు తెలుసు వెలుగొండ ప్రాజెక్టు 1996లో ఆయన భూమి పూజ చేశాడు చంద్రబాబు గారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి జలయజ్ఞం ద్వారా 80% పూర్తి అయితే 20% పనులు పూర్తి చేయడం చేతగాలి ఈ 2 ప్రభుత్వాలకి. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంది. వీళ్ళకి అసలు ఈ నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఏదో పెద్దలు ఒక సామెత చెబుతారు, తండ్రి పుణ్యాన బాయి దొవితే కొడుకు వచ్చి పూర్తి చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార తీరు కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క 5 సంవత్సరాల తన పరిపాలనలో నేను అధికారంలోకి రాంగులోనే నేను ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాను, మా తండ్రి గారి ఆకాంక్షను నెరవేరుస్తానని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అసమర్థుల్ని, అనామకుల్ని మంత్రులుగా పెట్టుకొని, బూతులు మంత్రులను పెట్టుకొని, ఈ నీటిపారుదల శాఖ అత్యున్నతమైనటువంటి నీటిపారుదల శాఖ మంత్రులుగా పెట్టుకొని టీఎంసీలకి, క్యూసెక్కులకి, లీటర్లకి తేడాలు జరిగినటువంటి అనామకుల్ని మంత్రులుగా పెట్టి ఏ విధంగా ప్రాజెక్టును నాశనం చేశాడో మనం చూసాం. ఇంతకంటే చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. నేను ఇప్పటికైనా ఒకటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఏదైతే నేషనల్ డ్యామ్ యొక్క సెఫీ అథారిటీ సంబంధించినటువంటి చైర్మన్ గారు అనిల్ జైన్ గారు ఏదైతే లేఖ రాశాడో ఆ లేఖను బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం కదలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి, 40 years ఇండస్ట్రీ అని చెప్తా ఉంటాడు. ఆయన కొంత వ్యవహారం తెలుసు ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి. నేనేం కోరుతున్నానంటే వర్షాకాలం రాబోతా ఉంది, ఈ ప్రాజెక్టులు యొక్క డొల్లతనం అర్థం అవుతా ఉంది. మరి ఎప్పుడో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు ఇది ఈ రాష్ట్రానికి మరి అన్నపూర్ణలాగా అన్నం పెట్టేటువంటి ప్రాజెక్టులు, రాష్ట్రానికి దేశం మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా పేరు గాంచినటువంటి ఈ ప్రాజెక్టు ఉండటం వల్ల మనం ఈరోజు ఒక గుప్పెడు అన్నం తినగలుగుతా ఉన్నాం.
ప్రశాంతంగా నిద్రపోగలుగుతా ఉన్నాం, మంచి వెలుతురులో జీవించగలుగుతా ఉన్నాం, చీకటిమయం కాకుండా. ఎందుకంటే ఇవన్నీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం స్పందించి ఏదో మన 14.2 కోట్లు వాళ్ళు గనుక అవసరమైంది ఈ యొక్క రిపేర్స్ కోసం అని చెప్తే కేవలం ముష్టి 2 కోట్లు ఇది ఇస్తే వాళ్ళ జీతభత్యాలకి ఆ కరెంటు బిల్లులు సరిపోతాయి. ఎప్పుడు రిపేర్ చేస్తారు ఇవి? ఎప్పుడు ఈ స్వీపేజీ డ్యామేజ్ ఎప్పుడు ఆపగలరు మీరు? ఈ సిలిండర్ మీరు ఎప్పుడు రిపేర్ చేయించగలరు? నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు మనం మాట్లాడుకోవటం కాదు, నా పార్టీ గొప్ప ఆలోచన టైం అయిపోయింది సార్. ఇక ఆలోచనలు లేవు, ఆలోచనలకు టైం కూడా లేదు. ఆ టైం అయిపోయింది. వెరీ అర్జెంట్ మ్యాటర్ ఇది అని మనకే అర్థమవుతుంది. మనకు అర్థమైనప్పుడు ప్రభుత్వాలకి వాళ్లే కదా నిర్వహణ బాధ్యత వాళ్ళది, కాబట్టి వాళ్ళే ఇంకా ఈ జాతి క్షమించదు వీళ్ళని. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్టులు కనుక నీళ్ళు ఈ ప్రాజెక్టులు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ లేదు. ప్రాజెక్టులు కొట్టకపోయినట్లయితే పంటలు బండవు, తాగునీరు లేదు. కానీ కాకపోతే ఈ రకమైన పరిస్థితి రావటం, దాని మీద చర్చ పెట్టడం కూడా బాధాకరమే. చైతన్య గారు, యూ వాంట్ యాడ్ ఎనీ మోర్ బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్? ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం కాబడినటువంటి నీటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో సైదా గారికి పెద్దలకు చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని మేము శంకించలేదండి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేము మాట్లాడట్లేదండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో ఎంత శాతం నీళ్లు తెచ్చుకోగలిగారు, ఏది కంప్లీట్ చేయగలరు విషయం మీద నేను మాట్లాడింది. అదే అంశం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి నీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగొంగ కావచ్చు, సాగర్ విషయంలో కావచ్చు, శ్రీశైలం విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, గుండకంప విషయంలో కావచ్చు, హంద్రినీవా కావచ్చు, అదేవిధంగా గాలేరు నగర్ కావచ్చు, వీటన్నిటిలో అప్పుడున్నటువంటి శంకర సముద్రం కావచ్చు, ఎస్ఆర్ఎన్బిసి కెనాల్ కావచ్చు, వీటన్నిటిలో తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధిని శంకించే విధానం కాంగ్రెస్ పార్టీకు మరో పార్టీకు లేదన్నది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఇందాక పెద్దలు మసూద్ గారు చెప్పుకొచ్చారు, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా నీటి ప్రాజెక్టుల యొక్క అభివృద్ధి కోసంగా 69,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందండి. 69,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు వైకాపా ప్రభుత్వంలో కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ఇలా చతుశుద్ధి ఎడిపోయిందండి. కేవలం హంద్రినీవా సుజల శ్రవంతి కావచ్చు, గాలేరు నగర్ సుజల శ్రవంతిలో కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కేవలం 900 కోట్లు మాత్రమే వైకాపా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రాజెక్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి, నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆలోచన విధానం, నదుల అనుసంధానం కోసంగా దేశానికి ఒక మోడల్ ప్రాజెక్ట్ అందించినటువంటి వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా, ఒక దార్శనికుడిగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని ఎవరు శంకించలేని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రోజు ఏర్పడినటువంటి ప్రాజెక్టుల యొక్క నష్టాన్ని పూర్తి చేసే విషయంలో, శ్రీశైలం ప్రాజెక్టులను కాపాడుకునే విషయంలో కూటమి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. ఇప్పుడు అథారిటీ మనం మాట్లాడుతున్న అథారిటీ ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో జరిగిన అథారిటీ. తెలుగుదేశం ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని దాచిపెట్టాలనుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు భద్రత విషయాన్ని దాచిపెట్టి కారణమే ప్రాజెక్టు ఏర్పడినటువంటి సమస్యను పరిష్కరించడం కోసం అండి. ఖచ్చితంగా ప్రభుత్వ సమస్యను పరిష్కరించడం తెలియజేస్తూ పెద్దలకి తెలియజేస్తున్నా ఆలోచన చేద్దామన్నా కూడా దాగేటటువంటి పరిస్థితి కాదు. ఇవన్నీ నేషనల్ ప్రాజెక్ట్స్ కాబట్టి అన్ని వ్యవస్థల యొక్క పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఏది దాచే అవకాశం లేదు ఇక్కడ. మసూదన్ రెడ్డి గారు, యు వాంట్ టు యాడ్ ఎనీ మోర్ క్విక్లీ? ఇప్పుడు ఇరిగేషన్ పైన చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి చెప్పని చెప్తున్నారు సభ్యులు. అది ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో ప్రజలందరూ చూస్తున్నారు సార్. కనీసం రాజశేఖర్ గారు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల్లో కానీ ఎవరికి చిత్తశుద్ధి లేదు సార్ ఇరిగేషన్ పైన, రైతుల పట్ల. మరి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే
నేను చిత్తూరు జిల్లా వాసిగా చెప్తున్నాను. నేను చిత్తూరు జిల్లాలో వచ్చినటువంటి ఈ యొక్క హండ్రీ నివా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ఎస్ఎస్ సోమశిల స్వర్ణముఖి మూడు ఉన్నాయి. చిత్తూరు జిల్లాని కనీసం చిత్తూరు జిల్లాలో తాగునీటి సాగునీటికి పూర్తిగా భద్రత కల్పించాలంటే ఈ హండ్రీ నివా కానీ, నీకు ఈ గాలేరు నగరి కానీ, ఈ ఎస్ఎస్ సోమశిల స్వర్ణముఖి ఈ 3 ప్రాజెక్టులు పూర్తయితే కానీ చిత్తూరు జిల్లా బాగుపడదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా. ఒక తిరుపతి నుంచి వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఇంత అనుభవం ముఖ్యమంత్రి, కుప్పం నియోజకవర్గానికి ప్రాధాన్యత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, కుప్పం ఎమ్మెల్యే గారు హండ్రీ నివా పైన చిత్తశుద్ధితో ఎన్ని సంవత్సరాలుగా కుప్పానికి నీళ్లు ఇచ్చాడు? 19 దాకా 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు పెట్టింది, వైకాపా ప్రభుత్వం 8,000 ఖర్చు పెట్టింది. ఈ బడ్జెట్ లో కూడా చంద్రబాబు నాయుడు చేయడం కోసంగా సస్యస్థానం చేయడం కోసంగా 19 చెప్పండి. మీరు వైకాపా ప్రభుత్వంలో కేవలం 900 కోట్ల రూపాయలు చైతన్య గారు మధుసూదన్ రెడ్డి గారు మనకి ఎక్కువ సమయం లేదు. చైతన్య గారు మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటి వరకు ఇద్దరు కూడా మీరిద్దరు చైతన్య గారు మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇప్పటి వరకు కూడా మనం ఇది పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడుకుందాం అనుకున్నాం. 1 అవర్ పాటు దాదాపుగా ఎక్కువ సమయం కేటాయించాము. మనకి ఎక్కువ సమయం లేదు, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి హుందాగా అక్కడి వరకే కన్ఫైన్ అవుదాము. ఇదేమి బ్రాడ్గా చర్చించేటటువంటి టాపిక్ కాదు ప్రస్తుతానికి. లెట్ us confine to only Srisailam. Hope everything will be all right by the end of the next month as suggested by the NDSA.